అన్న అన్న జెన్యున్ గా చెప్పండి అన్న, లారీ చాప్టర్ 1 ఎలా అనిపించింది? లైక్ చేసి చూడండి. ఎలా అనిపించింది అన్న లారీ చాప్టర్ 1? రైట్, జెన్యున్ గా చెప్పుకోవాలంటే నార్మల్గా శ్రీకాంత్ రెడ్డి యాంకల్ తీసి 1 year బ్యాక్ షో అయింది. సినిమా తీసినాడు. సినిమా ముందు నేను కూడా శ్రీకాంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ చేసినప్పుడు శ్రీకాంత్ రెడ్డి నార్మల్గా కష్టపడి సినిమా తీసినాడు. ఆయన కష్టం మనకు తెలుసు. శ్రీకాంత్కి యాటిట్యూడ్ కూడా ఉంది. ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. బయట మాత్రము కొంచెం అందరికన్నా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాడు. ఆ మాట తీరు అట్లనే ఉంటుంది. నేను కూడా చెప్పిన ఇట్లా కాదు బాయ్ అంటే కూడా లేదా నాకు తెలియదు అని రఫ్ అండ్ టఫ్గానే ఉంటాడు. సినిమాలో కూడా అట్లనే రఫ్ అండ్ టఫ్ ఉన్నాడు. సినిమాలో కూడా సేమ్ రఫ్ అండ్ టఫ్. బయట శ్రీకాంత్ రెడ్డి ఎట్లుండో యాక్టింగ్ చేయలేదు, బయట ఎట్లా జీవిస్తుండో సినిమాలో కూడా అంతే జీవించిండా. సినిమా 3 hours ఉంటుంది. చెప్పాలంటే అక్కడక్కడ మనకు కొంచెం అంటే రెస్పాండ్గా లాగ్ అంటారు కదా, లాగ్ అని చెప్పాలా వద్దా పక్క పెట్టేస్తే కొంచెం అనిపిస్తుంది. అక్కడక్కడ ఎక్కువసేపు సినిమా డ్యూరేషన్ అని అనిపిస్తుంది. సినిమాలో పాయింట్లు మాత్రం మంచిగా తీసుకుంది శ్రీకాంత్ రెడ్డికి కోస్టార్గా చేసినటువంటి వేరే ఐడియా లేదు. సత్య కూడా బాగా చేసింది. సత్య ఆయన క్యారెక్టర్ అంటే ఇప్పుడు కొత్త హీరోలలో చిన్న హీరోలలో బెస్ట్ అనుకోవచ్చా శ్రీకాంత్ రెడ్డి? సినిమాలో నాకైతే శ్రీకాంత్ రెడ్డి హీరోగా హైట్, ఫైట్స్ బాగా సెట్ అయినాయి. నార్మల్గా యూత్ అంటేనే రొమాన్స్ మసాలా చూద్దామని పోతారు. సో అర్జున్ రెడ్డి ఎట్లుందో దానికంటే ఎక్కువ ముద్దు సీన్లు ఉన్నాయి అని చెప్పి అందరు మాట్లాడుతున్నారు. నాకు ముద్దు సీన్ల కంటే శ్రీకాంత్ రెడ్డికి ఉన్న హైట్కి, ఫిజిక్కి ఫైట్లు బాగా సెట్ అయినాయి. బాగా మంచి ఫైట్ మాస్టర్ ఉంటే బాగుండు అనిపించింది. స్టార్టింగ్ ఒక ఫైట్ అంత అనిపించలేని, తర్వాత ఫైట్లు చాలా బాగా అనిపించింది. హైట్కి కొట్టడం ఆ ఫైట్లు బాగా అనిపించింది. అందులో హైలైట్ అనిపించింది ఒక 2 అనిపించింది హైలైట్. అంటే లారీ వెళ్తుంటే 2 ఆంటీలు ఆపుతారు స్టేట్ బార్డర్ దాటినాక. అందులో ఒక ఆంటీ పేరు బీట్రూట్ కళ్యాణి, ఒక ఆంటీ పేరు ఉంటుంది. వాళ్ళకు పైసలు ఇస్తాడు, రానుగానే డబ్బులు తీసుకొని పెట్టుకొని అంటే కళ్యాణి అంటే బిజినెస్ మంచిగా చేసుకోండి, దందా మంచిగా చేసుకో అని చెప్తే అప్పుడు క్లిక్ అవుతుంది. అరే కళ్యాణి అంటే కరెక్టే, కళ్యాణి పేరు ఆమె ఉంటుంది అనుకున్నారు, ఆమె గురించి ఉంటుందంటే ఇదా అనిపించింది. దాని తర్వాత సినిమాలో ఇంకేదో పాయింట్ ఆడవాళ్ళ కోసం పాయింట్ మంచిగా చెప్పినాడు. అది క్యారీ చేయలేనట్టు అనిపించింది శ్రీకాంత్ రెడ్డి. ఆడవాళ్ళు చాలా కష్టపడతారు, 9 మాసాలు మోసి కంటారు పిల్లల్ని కనేటప్పుడు చాలా పెయిన్ అనుభవిస్తారు వాళ్ళు, భారంగా ఉంటుంది. అయినా కూడా కష్టపడి పిల్లల్ని కంటారు అని చెప్పినాడు. అది బాగా అనిపించిందా? ఓవరాల్గా సినిమా పర్లేదు, చూడొచ్చా? బాగుంది, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ సీన్లు ఉంటాయి, యూత్కి ఏవి కావాలో అలాంటి రొమాంటిక్ సీన్లు అన్నీ కూడా ఉంటాయి. సెకండ్ హాఫ్లో స్టోరీ ఉంటుంది. ఫైట్స్ ఇంకా బాగా పెట్టింటే బాగుండు. కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ అంటే అన్నీ ఇతనే కదా, ఇన్నే కాబట్టి ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి రేంజ్కి అయితే మంచి బొమ్మ పడ్డది. బాగా సినిమా శ్రీకాంత్ రెడ్డి. దీంతో నెక్స్ట్ ఇంకా సూపర్ సినిమా చేయొచ్చు. ఇంకా అక్కడక్కడ మనకు కొంచెం వెల్తీ ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే సినిమా అయితే ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. సో శ్రీకాంత్ రెడ్డి తీసినట్టు సినిమాని దృష్టిలో పెట్టుకొని పోతే ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. సో మనం పెద్ద సినిమాలు వచ్చుకొని పోలేం కదా. శ్రీకాంత్ రెడ్డి తీసిన దానికి అది గ్రేట్ అనే చెప్పాలి. సో ఆయన తీసిన దానికి ఎక్కడ శ్రీకాంత్ రెడ్డి అరే ఏం చాతగాలే ఏంతోని ఏం సినిమా తీసింది అనేది అయితే కాదు. శ్రీకాంత్ రెడ్డి ది బెస్ట్ సినిమా, బాగుంది, బాగా తీసింది. ఓకే, థ్యాంక్ యూ.